సింహరాశి వారు మీ జీవితంలోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోందా? మొదట్లో ఆమె మీకు అదృష్టంలా అనిపించవచ్చు. కానీ ఆమె ప్రవర్తనలో కనిపించే కొన్ని సంకేతాలు మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ప్రశాంతమైన జీవితంలో ఊహించని మార్పులు రావచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు ఆ సంకేతాలేంటి? ఈ పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలోకి వస్తే జాగ్రత్త అని కొందరు జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ అసలు విషయం పేరు కాదు. ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో మీ కుటుంబంలో కనిపించే కొన్ని మార్పులే అసలు హెచ్చరిక. అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి హృదయపూర్వక నమస్కారం. సింహరాశివారు మన జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక విధంగా ప్రభావం చూపుతారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనకు అండగా నిలుస్తారు. మరికొంతమంది మనలో మంచి లక్షణాలను బయటికి తీస్తారు. అయితే కొంతమంది విషయంలో మాత్రం మనం కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఒక స్త్రీతో పరిచయం ఏర్పడిన తర్వాత మీ ప్రశాంతత తగ్గిపోతుందా? కుటుంబంలో అపార్థాలు పెరుగుతున్నాయా? మీ నిర్ణయాలపైన మీరు తరచూ సందేహపడుతున్నారా? ఇలాంటి మార్పులు కనిపిస్తే వాటిని చిన్న విషయాలుగా తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక వ్యక్తి తమకు దగ్గరైన తర్వాత వారి మాటలను, ప్రవర్తనను పూర్తిగా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ నమ్మకం పెట్టుకునే ముందు ఎదుట వ్యక్తి నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా లేదా అనేది గమనించడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఒక స్త్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆమె మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీ కుటుంబ సంబంధాలపైన ఎలాంటి ప్రభావం పడవచ్చు, మీ ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆమె మాటల్లో, ప్రవర్తనలో కనిపించే ఎలాంటి సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక స్త్రీ పేరు లేదా రాశిని చూసి ఆమె మంచిదా చెడ్డదా అని నిర్ణయించడం సరైన పద్ధతి కాదు. అసలు విషయాన్ని నిర్ణయించేది ఆమె ప్రవర్తన, నిజాయితీ, మీ పట్ల ఉన్న గౌరవం, మీ కుటుంబం పట్ల ఆమె వ్యవహరించే తీరు. మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తోందా? మీ విజయాన్ని చూసి సంతోషిస్తోందా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలుస్తోందా? లేక మీ బలహీనతను ఉపయోగించుకుని మిమ్మల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సింహరాశి వారు ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, కుటుంబ సంబంధాలలో అయినా అతి నమ్మకం కంటే అవగాహన చాలా ముఖ్యం. మీ మంచితనాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. కానీ మీ జీవితంలో ఎవరిని ఎంతవరకు నమ్మితే మంచిది అనే విషయాన్ని మాత్రం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరుతో సంబంధం ఉన్న జ్యోతిష నమ్మకం ఏంటి? ఆమె వల్ల ఎలాంటి మార్పులు రావచ్చని చెప్తారు? అన్నిటికంటే ముఖ్యంగా మీరు ముందుగానే గమనించవలసిన ఆ హెచ్చరిక సంకేతాలు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సింహరాశి వారి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సింహరాశి వారు మీ గురించి ఒక్క విషయం ముందుగా చెప్పుకోవాలి. మీరు బయటకు చూడడానికి కాస్త గంభీరంగా, ఎక్కువగా మాట్లాడిన వ్యక్తుల్లా కనిపించినా కూడా మీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరి దగ్గరైనా వెంటనే మనసు విప్పి మాట్లాడకపోయినా ఒకసారి ఒక వ్యక్తిని మీ వాడిగా భావిస్తే మాత్రం వారి కోసం ఎంతవరకైనా వెళ్లే స్వభావం మీలో ఉంటుంది. సింహరాశి వారిలో కనిపించే ముఖ్యమైన గుణం మంచితనం. అయితే మీ మంచితనాన్ని అందరికీ చూపించరు. మీకు నిజంగా అవసరం ఉన్న వ్యక్తి కనిపిస్తే మాత్రం మీకు చేతనైనంత సహాయం చెయ్యాలి అని అనుకుంటారు. ఎదుటివారు కష్టంలో ఉన్నారని తెలిస్తే నాకు సంబంధం లేదు అని పక్కకు తప్పుకునే మనస్తత్వం మీలో ఎక్కువగా ఉండదు. కష్టం ఉన్నవారిని చూస్తే మీ మనసు ఊరుకోదు. ఒక వ్యక్తి సమస్యను మీతో పంచుకున్నప్పుడు అతనికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని మీరు ప్రయత్నిస్తారు. అది డబ్బుతో కావచ్చు, మాటతో కావచ్చు, మీ సమయాన్ని కేటాయించడం ద్వారా కావచ్చు. మీ దగ్గర ఉన్న చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సహాయం అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడితే చాలని మీరు భావిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం, మానవత్వం. మనిషి పరిస్థితి ఎలా ఉన్నా అతనికి అవసరమైన సమయంలో అండగా ఉండాలి అనే ఆలోచన చాలామంది సింహరాశి వారిలో ఉంటుంది. ఎదుటివారు మీకు తిరిగి సహాయం చేస్తారా లేదా అనే లెక్కలు వేసుకోకుండా కూడా కొన్నిసార్లు సహాయం చేస్తారు. అయితే ఇక్కడే మీకు ఒక చిన్న సమస్య కూడా ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మీ మనసులో చోటు ఇచ్చిన వ్యక్తి మీకు ఎంత ముఖ్యమో ఆ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అంతే ఎక్కువగా బాధపడతారు. అందుకే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకుని వ్యక్తులను అర్థం చేసుకోవడం మీకు మంచిది. సింహరాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం
ప్రకారం ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తారు. మొదట్లో విజయం రాకపోయినా మరోసారి ప్రయత్నం చేద్దాం అనే ఆలోచనలో ముందుకు వెళతారు. ఇంకో మంచి లక్షణం తమ వాళ్లను కాపాడుకోవడం. కుటుంబం, స్నేహితులు లేదా తమకు దగ్గరైన వ్యక్తులకు ఏదైనా సమస్య వస్తే ముందుగా స్పందించే వారిలో సింహరాశి వారు ఉంటారు. ఎవరో తన మనిషిని బాధ పెట్టారని తెలిస్తే మౌనంగా ఉండడం వారికి కష్టం. అయితే ఈ స్వభావం వల్ల ఒక్కొక్కసారి కోపం కూడా ఎక్కువ కావచ్చు. ఎవరైనా తమ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ విషయాన్ని కూడా త్వరగా మర్చిపోలేరు. అందుకే సింహరాశి వారు క్షమించడం, గతాన్ని వదిలేయడం నేర్చుకుంటే వారి జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. మీకున్న మరో గొప్ప గుణం రహస్యాలను కాపాడడం. ఎవరో ఒకరు తమ వ్యక్తిగత విషయం మీతో చెప్పుకున్నప్పుడు దాన్ని అందరికీ చెప్పడం మీకు ఇష్టం ఉండదు. అందుకే చాలామంది మీ దగ్గర తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడతారు. సింహరాశివారు మీరు మంచివారు కాబట్టి అందరినీ నమ్మవలసిన అవసరం కూడా లేదు. మంచితనం ఉండాలి, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. సహాయం చెయ్యాలి, కానీ మీకు నష్టం జరిగేంత కాదు. ప్రేమించాలి, కానీ మీ స్వభావాన్ని కోల్పోయేంతగా కాదు. మీ మనసులో మంచితనం, మానవత్వం, సహాయం చేసే గుణం ఉన్నాయి. వాటిని అలాగే కాపాడుకోండి. అదే సమయంలో సరైన వ్యక్తులను గుర్తించడం నేర్చుకోండి. ఎందుకంటే సింహరాశి వారి అసలైన బలం వారి కోపం కాదు, వారి లోపల దాగి ఉన్న మంచితనం, నమ్మకం, మానవత్వం, పట్టుదలలో ఉంటుంది. సింహరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మకండి. మీలో ఒక మంచి గుణం ఉంది. మీరు ఒక వ్యక్తిని నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. మీకు దగ్గరైన వ్యక్తితో మీ సంతోషాన్ని మాత్రమే కాదు, మీ బాధలను కూడా పంచుకుంటూ ఉంటారు. మీ కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలు, వ్యక్తిగత సమస్యలు కూడా నమ్మకంతో చెప్పేస్తారు. కానీ ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే ప్రతి విషయం మీకు తిరిగి ఉపయోగపడుతుందని అనుకోకండి. కొంతమంది మీ దగ్గర నిజమైన స్నేహంగా రావచ్చు, మరికొంతమంది మాత్రం మీ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు దగ్గరవ్వచ్చు. అందుకే ఎవరు మనవారు, ఎవరు కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి, ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ బలహీనతలు ఎవరికైనా తెలిస్తే వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక సమస్య గురించి ఎవరికైనా చెప్పారు అనుకోండి, మొదట్లో వారు మీకు ఓదార్పు ఇచ్చినట్లే మాట్లాడవచ్చు. కానీ తర్వాత అదే విషయాన్ని మరొకరి దగ్గర చెప్పడం లేదా మీపైన ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగించడం కోసం జరగవచ్చు. అందుకే ఒక వ్యక్తి మీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో మాత్రమే చూడకండి. మీరు లేని సమయంలో అతను మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో కూడా గమనించండి. మరొక ముఖ్యమైన విషయం, మీ దగ్గరకు అవసరం ఉన్నప్పుడే వచ్చే వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. మీ సహాయం కావాలంటే గంటల తరబడి మాట్లాడండి. మీ కష్టం వచ్చినప్పుడు మాత్రం కనిపించని వ్యక్తులు ఉంటారు. అలాంటి సంబంధాలలో మీరు ఎంత పెట్టుబడి పెట్టినారో అంతా కూడా వృధా అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. సింహరాశి వారు సహాయం చేసే గుణం కలిగిన వారు. జ్యోతిష శాస్త్రం ఈ విధంగా చెప్తోంది. ఎటువంటి కష్టంలో ఉన్నవారైనా తెలిస్తే వెంటనే వీరు స్పందిస్తారు. కానీ మీ మంచితనాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది చాలా పొరపాటు. కొంతమంది మీ సహాయాన్ని తమ అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎవరైనా మీకు ఒకసారి సహాయం చేశారని జీవితాంతం వారిని పూర్తిగా నమ్మవలసిన అవసరం కూడా లేదు. నమ్మకం అనేది ఒక్క రోజులో ఏర్పడేది కాదు. కొంతకాలం పాటు వ్యక్తి ప్రవర్తన గమనించిన తర్వాత నమ్మకం పెంచుకోవాలి. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎవరిని ద్వేషించవలసిన అవసరం కూడా లేదు, అందరినీ అనుమానించవలసిన అవసరం కూడా లేదు. కానీ మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో హద్దులు పెట్టుకోవడం మాత్రం చాలా అవసరం. మీ కుటుంబ సమస్యలను మీ కుటుంబంలోనే ఉంచండి. మీ ఆర్థిక విషయాలను అవసరమైన వారికి మాత్రమే చెప్పండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను పని పూర్తయ్యేంత వరకు అందరికీ చెప్పకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా కోపంలో లేదా బాధలో ఉన్నప్పుడు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికైనా చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించండి. సింహరాశి వారు మంచివారుగా ఉండండి, కానీ అమాయకులుగా ఉండకండి. సహాయం చేయండి, కానీ మీకు నష్టం కలిగించేలే కాదు. నమ్మండి, కానీ ముందుగా ఆ నమ్మకానికి ఎదుటివారు అర్హులా కాదా తెలుసుకోండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించవలసిన అవసరం లేదు. కొంతమందిని దూరం నుంచి గౌరవించడం కూడా మంచిదే. మీ రహస్యం మీ దగ్గర ఉన్నంత వరకు అది మీ బలం.
అది తప్పు వ్యక్తి చేతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మీకు బలహీనతగా మారవచ్చు. కాబట్టి సింహరాశి వారు ఇక నుంచి మీ వ్యక్తిగత విషయాలను ఆలోచించి మాత్రమే పంచుకోండి. మీ మంచితనాన్ని కాపాడుకోండి. మీ నమ్మకాన్ని విలువైనదిగా భావించండి. మీ జీవితంలోకి ఎవరిని ఎంతవరకు అనుమతించాలో మీరు మాత్రమే నిర్ణయించుకోండి. సింహరాశి వారు మీ ఇంట్లోకి వచ్చే ఈ స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్త. ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం అంటే కేవలం ఒక పరిచయం మొదలు అవ్వడం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఆలోచనలు, మన అలవాట్లు, మన సంబంధాలు, చివరికి మన జీవన విధానంలో కూడా మార్పులు రావచ్చు. అందుకే మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి దగ్గరగా వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే పూర్తిగా నమ్మడం కంటే వారి ప్రవర్తనను కొంతకాలం గమనించడం మంచిది. ముఖ్యంగా సింహరాశి వారు ఒక మనిషిని నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారని జ్యోతిష్య విశ్వాసాలు చెప్తున్నాయి. ఎదుటివారు ప్రేమగా మాట్లాడితే, మీ కష్టాలను వింటే, మీకు సహాయం చేసినట్లు కనిపిస్తే వారిని త్వరగా తమ వారిగా భావించే అవకాశం ఉంటుంది. కానీ మాటలు మాత్రమే కాదు, కాలం గడిచే కొద్దీ ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో చూడాలి. మీ ఇంటికి వచ్చే ఒక స్త్రీ మీ కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన అపార్థాలు సృష్టిస్తుందా? ఒకరి మాటలు మరొకరికి చెప్పి గొడవలు పెంచుతోందా? మీకు దగ్గరగా ఉన్న వారిని మీకు దూరం చెయ్యాలని ప్రయత్నిస్తుందా? మీ వ్యక్తిగత విషయాలు పదే పదే తెలుసుకోవాలని చూస్తుందా? ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వాటిని చిన్న విషయంగా తీసుకోకండి. మరో ముఖ్యమైన విషయం, మీ ఇంటి విషయాలు బయటకు వెళ్లేలా చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏం జరుగుతోంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏం చేయబోతున్నారు వంటి విషయాలను తెలుసుకొని వాటిని ఇతరులతో పంచుకునే అలవాటు ఉన్నవారికి మీ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా చెప్పకండి. అలాగే మీ జీవితంలోకి వచ్చిన ఆ స్త్రీ మీ విజయాన్ని చూసి సంతోషిస్తోందా, లేక మీరు ఎదిగినప్పుడు అసూయ పడుతోందా, మీరు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రోత్సహిస్తోందా, లేక మిమ్మల్ని నిరుత్సాహపరుస్తోందా? ఇలాంటి విషయాలే అసలు గుర్తించవలసిన సంకేతాలు. ఇక్కడ మరో విషయం చాలా ముఖ్యమైనది. ఈ పేరు ఉన్న స్త్రీని అస్సలు నమ్మకండి అని కేవలం ఒక పేరు ఆధారంగా ఎవరి గురించైనా తీర్పు ఇవ్వడం అనేది సరైనది కాదు. ఒక పేరులో ఉన్న ప్రతి వ్యక్తి ఒకే స్వభావం కలిగి ఉంటారని చెప్పలేము. కాబట్టి పేరుని ఒక జ్యోతిష్య ఆసక్తికరమైన అంశంగా మాత్రమే తీసుకుని నిజమైన నిర్ణయాన్ని మాత్రం వ్యక్తి ప్రవర్తన ఆధారంగా తీసుకోవాలి. సింహరాశి వారు, మీ మంచితనం మీకు గొప్ప బలం. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం, మీకు దగ్గరగా ఉన్న వారిని కాపాడుకోవడం, నమ్మిన వ్యక్తి కోసం నిలబడడం మీలో మంచి లక్షణాలు. కానీ ఇదే మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ జీవితంలో వచ్చే స్త్రీ అయినా పురుషుడైనా మొదట గౌరవించండి, తర్వాత గమనించండి, ఆ తర్వాత పూర్తిగా నమ్మండి. ఎవరైనా మీ ప్రశాంతతను పదే పదే దెబ్బతీస్తుంటే, మీ కుటుంబ సంబంధాలను బలహీనపరుస్తుంటే, మీ వ్యక్తిగత విషయాలను బయటపడుతుంటే, లేదా మీ నిర్ణయాలపైన అనవసరంగా నియంత్రణ చూపిస్తూ ఉంటే కొంత దూరం పాటించడం మంచిది. ఎందుకంటే మీ ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చవలసిన అవసరం లేదు. కొంతమంది మన జీవితానికి ఆనందాన్ని తీసుకురావడానికి వస్తారు. మరికొంతమంది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి వస్తారు. సింహరాశి వారు, మీ ఇంటి ప్రశాంతతను, మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగత విషయాలను కాపాడుకోండి. మంచితనం ఉండాలి, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి, కానీ ఆ నమ్మకానికి హద్దులు కూడా ఉండాలి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మీకు ప్రశాంతతను ఇస్తున్నాడా, లేక సమస్యలను పెంచుతున్నాడా? ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే చాలా విషయాలు మీకే అర్థమవుతాయి. సింహరాశి వారు, మీ ప్రవర్తనలో ఈ మార్పులు చేసుకుంటే జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. మీరు ఒక వ్యక్తిని నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి అనుకుంటారు. మీకు దగ్గరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు మీలో ఇదే మంచి గుణాలు మీకు ఇబ్బందులు కూడా తీసుకురావచ్చు. అందుకే మీ ప్రవర్తనలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా మంచిది. మొదటిగా అందరినీ గుడ్డిగా నమ్మడం తగ్గించుకోవాలి. ఎవరైనా మీతో ప్రేమగా మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తే, మీ గురించి మంచిగా చెప్తున్నారని మీరు వెంటనే వారిని పూర్తిగా నమ్మకండి. ఒక వ్యక్తి నిజంగా ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మాటల కంటే ముందు వారి ప్రవర్తనను గమనించండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు, మీ బలహీనతలు వంటి విషయాలు చాలా విలువైనవి. మీకు దగ్గరైన ప్రతి వ్యక్తికి ఇవన్నీ చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీరు చెప్పిన విషయం తర్వాత మీకే ఇబ్బందిగా మారకుండా జాగ్రత్త పడండి. రెండవది, మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎవరైనా మీ నమ్మకాన్ని దెబ్బతీసినా లేదా మీకు నచ్చని మాట చెప్పినా వెంటనే స్పందించకండి.
కోపంలో మాట్లాడిన మాటను తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకే కోపం వచ్చినప్పుడు కొంతసేపు మౌనంగా ఉండండి. మనసును ప్రశాంతమైన తర్వాత మాట్లాడితే సమస్య చాలా వరకు కూడా తగ్గిపోతుంది. మూడవది, ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడడం తగ్గించుకోండి. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడారు అని రోజంతా కూడా అదే విషయం గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మార్చడం మన చేతుల్లో ఉండదు. మీకు తెలిసిన నిజం మీకు తెలుసు. దానిపై నమ్మకం పెట్టుకొని ముందుకు సాగండి. నాలుగవది, మీకు సహాయం చేసే గుణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యను మీ సమస్యగా తీసుకోకండి. ఎవరికైనా సహాయం చేయడం మంచిదే, కానీ మీకు నష్టం కలిగేంత సహాయం చేయడం మాత్రం మంచిది కాదు. మీ సమయం, మీ డబ్బు, మీ ప్రశాంతత కూడా చాలా విలువైనదిగా భావించండి. ఐదవది, గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల కారణంగా ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఒక వ్యక్తి చేసిన తప్పుకు అందరినీ బాధ్యుల్ని చేయకండి. ఇది సరైనది కాదు. అదే సమయంలో గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండండి. ఆరవది, మీకు నచ్చని విషయాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. లేదు అని చెప్పడం తప్పు కాదు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. మరో ముఖ్యమైన మార్పు, తొందరపాటు నిర్ణయాలు తగ్గించడం. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాలకు సంబంధించిన నిర్ణయాలు భావోద్వేగంతో తీసుకోకండి. ఒకసారి ఆలోచించండి. అవసరమైతే నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. తర్వాత నిర్ణయం తీసుకోండి. సింహరాశివారు, మీలో ఉన్న మంచితనాన్ని మార్చుకోవలసిన అవసరం లేదు. మంచివారిగానే ఉండండి, కానీ అమాయకులుగా ఉండకండి. సహాయం చేయండి, కానీ మీ హద్దుల్లో చేయండి. నమ్మండి, కానీ ముందుగా ఎదుటివారి ప్రవర్తనను గమనించండి. ప్రేమించండి, కానీ స్వాభిమానాన్ని కోల్పోకండి. మీ జీవితంలో ప్రశాంతత రావాలంటే బయట ఉన్న వ్యక్తులు మారడం కంటే మన ప్రవర్తనలో కొన్ని చిన్న మార్పులు రావడం చాలా ముఖ్యం. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు. అందరినీ అనుమానించవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడం, అదే సింహరాశి వారికి నిజమైన బలం. సింహరాశి వారు జీవితంలో గుర్తుంచుకోవలసిన కొన్ని సత్యాలు. జీవితంలో మనం ఎంతమందిని కలిసినా చివరికి మనకు కొన్ని విషయాలు అనుభవం ద్వారానే అర్థమవుతాయి. అందులో మొదటి సత్యం, అందరూ మనవాళ్లు కాదు. మీరు ఒకరిని మనస్ఫూర్తిగా నమ్మితే అదే స్థాయిలో ఎదుటివారు కూడా మిమ్మల్ని నమ్ముతారని అనుకోకండి. అందరినీ గౌరవించండి, కానీ నమ్మకం మాత్రం ఆలోచించి పెట్టుకోండి. మీరు మంచితనంతోనే ఇతరులకు సహాయం చేస్తారు, కానీ మీ మంచితనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారో అనుకోవద్దు. కొంతమంది మీ సహాయాన్ని తమ అవసరానికి ఉపయోగించుకోవచ్చు. అందుకే సహాయం చేయండి, కానీ మీకు నష్టం కలిగేంత కాదు. మరో ముఖ్యమైన విషయం, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకండి. కుటుంబ సమస్యలు, డబ్బు విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి విషయాలను అవసరమైన వారితో మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే ఒకసారి మీ రహస్యం బయటకు వెళ్ళిన తర్వాత దానిపై మీకు నియంత్రణ ఉండదు. గతంలో మిమ్మల్ని ఎవరో మోసం చేశారని ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకోండి, కానీ మీ మనసులో ద్వేషాన్ని పెంచుకోకండి. గతాన్ని మార్చలేరు, కానీ దాని నుంచి నేర్చుకొని భవిష్యత్తును మార్చుకోవచ్చు. అలాగే మీ కోపాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. కోపంలో మాట్లాడిన ఒక్క మాట కూడా మంచి సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం మౌనంగా ఉండండి. సింహరాశివారు, మీ విలువను మీరు తెలుసుకోండి. మిమ్మల్ని గౌరవించని వ్యక్తి కోసం మీ స్వాభిమానాన్ని వదులుకోవద్దు. మీకు నిజంగా అండగా నిలిచే వారిని గుర్తించి వారిని గౌరవించండి. చివరిగా గుర్తుంచుకోండి, జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్లు సాగదు, కానీ ప్రతి కష్టం మనకు ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగినప్పుడే మనిషి నిజంగా బలపడతాడు. మంచిగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ మనశ్శాంతిని కాపాడుకోండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. సింహరాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ సమయంలో మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కలగడానికి ప్రతిరోజు దైవనామ స్మరణ చేయడం మంచిది. ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఈ విషయాలను తెలియజేస్తున్నాయి. ఉదయం లేదా సాయంత్రం మీకు అనుకూలమైన సమయంలో దీపారాధన చేయండి. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ ఇష్ట దైవాన్ని ధ్యానించండి. ముఖ్యంగా శ్రీ హనుమంతుణ్ణి భక్తితో ఆరాధించండి. సింహరాశి వారికి శుభప్రదంగా ఈ విషయాన్ని భావిస్తారు. మంగళవారం లేదా శనివారం హనుమంతుణ్ణి దర్శించుకొని మీకు వీలైనంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఓం హనుమతే నమః అని జపించవచ్చు. మీకు హనుమంతుడిపై ప్రత్యేకమైన భక్తి లేకపోతే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీ ఇష్టదైవ నామస్మరణ చేయడం అలవాటు చేసుకోండి. కొన్ని నిమిషాలైనా భక్తితో దేవుడి నామాన్ని జపించడం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి సానుకూల ఆలోచనలు పెరగడానికి సహాయపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే మూగ జీవాలకు ఆహారం అందించడం, పక్షులకు నీళ్లు పెట్టడం వంటి సేవలు చేయవచ్చు. మీ ఇంటి దగ్గర పక్షుల కోసం శుభ్రమైన నీటి పాత్రను ఉంచి దాన్ని ప్రతిరోజు శుభ్రం చేసి నీరు మార్చండి. వీలైనంత వరకు జంతువులకు వాటికి అనుకూలమైన సురక్షితమైన ఆహారాన్ని అందించండి. అలాగే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. వృద్ధులకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయడం వంటి మంచి పనులు చేయండి. సింహరాశి వారు ఈ సమయంలో దైవారాధనతో పాటు కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులను అనవసరంగా బాధ పెట్టకపోవడం, అబద్ధాలకు దూరంగా ఉండడం, మీకు చేతనైనంత మంచిని చేయడం కూడా ముఖ్యమే. గుర్తుంచుకోండి, పరిహారం అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు. మనసులో భక్తి, మాటల్లో మంచితనం, చేతల్లో సేవ, ఈ మూడు కలిసినప్పుడే ఆధ్యాత్మికతకు నిజమైన అర్థం వస్తుంది. ప్రతిరోజు దీపం వెలిగించండి, మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, మంచి పని చేయండి, దైవం పైన విశ్వాసంతో ముందుకు సాగండి. మీ ఇంట్లో సుఖశాంతులు, మీ జీవితంలో సానుకూలత, మీ అడుగుల్లో విజయం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సింహరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ కుటుంబంలో, బంధువుల్లో లేదా స్నేహితుల్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి కూడా షేర్ చేయండి. మీ యొక్క షేర్ వారికి కూడా ఈ విషయాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, జ్యోతిష్య విశేషాలు, దైవారాధనకి సంబంధించిన సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్లో చెప్పండి. ఓం హనుమతే నమః అని కామెంట్ చేసి హనుమంతుడి ఆశీస్సులు కోరుకోండి. సింహరాశి వారు మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, మీ కష్టాలు తొలగి మంచి రోజులు రావాలని, ప్రతి అడుగులో దైవబలం మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఇష్టదైవం మీకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి. మీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో నిండాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.